గారు స్వాగతం. ముఖ్యంగా మీ పార్టీ నుంచి ఇప్పుడు కొంతమంది బయటకు వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. క్రియాశీలకంగా జనసేన పార్టీకి కట్టుబడి ఉన్నాము అని అనుకున్నటువంటి వ్యక్తులు సీట్ రాకపోవడంతో అలకలు బూని బయటికి పోయిన తర్వాత పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ విషయాలతో పాటు ఇప్పుడు పీకే వ్యాఖ్యలను కూడా మీరు ఏ రకంగా చూస్తుంది జనసేన పార్టీ అనేది కూడా చెప్తారని ఆశిస్తున్నాను. ఓటి. నమస్తే సునీల్ గారు, అలాగే ప్రైమ్ నైమ్ ప్రేక్షకులకి, నాతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారం అండి. ఈరోజు ఫస్ట్ నేను పీకే గారు విమర్శించినటువంటి స్టేట్మెంట్ మీద మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏదైతే పీకే గారు స్టేట్మెంట్ ఇచ్చారో ఫస్ట్ థింగ్ వైసీపీ నాయకులకి అది డైజెస్ట్ అవ్వని విధంగా ఉందనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం పీకే గారు ఇచ్చిన స్టేట్మెంట్ వల్లే వైసీపీ అధికారంలోకి వచ్చిందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైసీపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పీకేని అందరి ముందు ఆయనని హత్తుకోవడం కూడా జరిగింది. ఆయన విజయం అయినాక ఈయన ఉన్నారు అని ఆయనకు కూడా తెలిసింది కాబట్టి ఆయనని హత్తుకోవడం కూడా జరిగింది. మరి ఈ రోజున పీకే గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ కి వీళ్ళు వ్యతిరేకం అవుతున్నారంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటే స్నేహితులు అవుతారు, అనుకూలంగా లేకపోతే శత్రువులు అవుతారన్న విధంగా మనకి క్లియర్ కట్ గా తెలుస్తుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇటు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సంక్షేమాలు ఇచ్చేసి నేను ఒక సీఎం కుర్చీలో నేను చేయాల్సిన పనులన్నీ చేసేసాను అనుకుంటే అది 100% తప్పే అవుతుంది. ఈ రోజున ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రాడు అని చాలా క్లియర్ గా ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఎందుకంటే అండి మీరు చూస్తూ పోతే ఈ రోజున యువత ఉద్యోగాలు, మరో పక్క రాష్ట్రానికి ఆదాయం పెరిగేలా చేయాల్సిన బాధ్యత అంతా కూడా ప్రభుత్వం మీద ఉంటది. కానీ వీళ్ళు సంక్షేమ పథకాలు ఇచ్చేసి అభివృద్ధిని ఒక మూలకు పడేశారు. మొదటిది చేసుకొని వచ్చి రెండోది చేయకుండా ఉంటే ఆ రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్ అవుతుంది, దానికి సీఎం జగన్మోహన్ రెడ్డి అవుతాడనమాట. మనం అది గమనించుకోవాలి ప్రజలందరూ కూడా. ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి ఎందుకు పొత్తుతో వెళ్తున్నారు, ఎందుకు ఇంతమంది వస్తున్నారు అనేది నేను ఈ రోజు క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులందరూ కూడా సింహం సింగిల్ గా వచ్చిద్ది అంటున్నారు. మరి మీ నాయకుడు నిజంగా సింహం సింగిల్ గా రండి, మేము పొత్తుతో వెళ్తామో లేకపోతే ఇంకెవరితో అయినా కలిసి వెళ్తామో అది మా వ్యక్తిగత విషయం. ఏ పార్టీలో అయినా పొత్తుతో ఎవరితో అయినా వెళ్ళొచ్చు, అది రాజకీయంగా ఎవరైనా పొత్తుతో వెళ్ళొచ్చు. రాజశేఖర్ రెడ్డి గారు కూడా వెళ్ళారు పొత్తుతో, మనం ఆ టైంలో చూసుకుంటూ ఉంటే. ఈ రోజున పొత్తుతో వెళ్ళడానికి మెయిన్ రీజన్ మా రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవడానికి ముఖ్యంగా చెప్తున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు ఒక క్లారిటీ ఎవరు కూడా రెడ్డి ఈ రాష్ట్రానికి సీఎం అవ్వడానికి వీల్లేదు. మేమే కాదు, జనసేన టీడీపీ నాయకులనే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈసారి కంకరం కట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో సీఎం అవ్వకూడదని. ఎందుకు ప్రజలందరూ కూడా ప్రైమ్ నైన్ ని వేదికగా చేసుకొని ప్రజలందరికీ తెలియజేస్తున్నా, ఈసారి గనక మన రాజకీయంగా అధికార మార్పు జరగకపోతే మాత్రం మన ఆంధ్ర రాష్ట్రం రావణ కష్టంగా మారిపోతుందని నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకే రియా గారు, పిఎం కామెంట్స్, పోతిన మహేష్ కామెంట్స్ ని ఎలా చూస్తారు? పోతిన మహేష్ కామెంట్స్ ఇప్పుడు మనము మా అధినాయకుడు తీసుకున్న నిర్ణయం ఏ నిర్ణయం అయినా కూడా రాష్ట్ర ప్రజలు శ్రేయస్సు కోరి తీసుకుంటారు. ఆశించిన వాళ్ళు ఒక రకంగా చేస్తారు, ఆశయం కోసం పనిచేసిన వాళ్ళు ఒక రకంగా తీసుకుంటారు. నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్ళేవాడే నాయకుడు అవుతాడని. ఆశించిన వాడు ఎప్పటికీ నాయకుడు అవ్వలేడు. ఈ రకంగా పోతిన మహేష్ ని చూస్తే ఓకే, పోతిన మహేష్ గారు పార్టీ కోసం పనిచేశారు, ఆయన నిజంగానే కష్టపడ్డారు. మరి ఇంత కష్టపడి ఆయన రిజైన్ చేసినా కూడా ఆయన మనసులో ఖచ్చితంగా ఒక మాట చెప్తున్నారు, నేను వేరే జెండా పట్టుకోను అని చెప్పి అంత ఖచ్చితంగా చెప్తున్నారు అంటేనే మనం అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఎంత ఆయనకి ఇష్టంగా ఏర్పడి ఆయన ప్రజల్లో ఉన్నారు అనేది. ఆయనకి కేవలం సీట్ ఇవ్వలేదన్న ఒక బాధ తప్ప పార్టీ పని చేయట్లేదు, పార్టీ ప్రజలకి మంచి చేయట్లేదు అనే వాక్యాలు అయితే ఆయన చేయలేదు. రైట్. సో అపార్ట్ ఫ్రమ్ దీస్ కామెంట్స్, నారాయణ రెడ్డి గారు ఈ విషయంలో ఇప్పుడు టీడీపీ వాళ్ళ కామెంట్స్ విన్నారు, జనసేన వాళ్ళ కామెంట్స్ విన్నారు. సో పీకే వ్యాఖ్యలకు సంబంధించి జీర్ణించుకోలేకపోతుంది వైసీపీ పార్టీ